ప్రైజ్లాడ్ అందరికీ షాలోమ్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే విశ్వాసంగా ఎలా ఉంటుంది, మన విశ్వాసం ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతా. ముందుగా విశ్వాసానికి అధిపతి ఎవరు ఎవరని అడిగారు. విశ్వాసానికి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు. విశ్వాసానికి అధిపతి ఎవరు? విశ్వాసానికి అధిపతి యోబు. ఎందుకు యోబు అన్నారు? అధిపతిగా దేవుడు నిర్మించాడు. అది ఒకసారి యోబు 1:21 చదువుకుందాం. 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చింది, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఆయనకున్న ఆస్తిని, అలా పిల్లల్ని, అన్నిటినీ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, నిందించలేదు. ఒకటి దేవుడు యోబు ఏం చేశాడంటే, దానికి ముందు 20వ అధ్యాయంలో సాష్టంగా సాగిలపడి దేవునికి నమస్కరించాడు. ప్రశ్నించకుండా నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనెందుకు ఇవన్నీ కోల్పోవాలి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. ఆయన ప్రశ్నించవచ్చు అప్పుడు దేవుణ్ణి, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరిగిందని. కానీ యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా జరిగినందుకు సాష్టంగా ఆయన పై వస్త్రాన్ని తీసేసి సాష్టంగా పడి దేవుని స్తుతించాడు. తర్వాత ఈ మాట అన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. అటువంటి విశ్వాసం మనకుందా? మనం ఏ పని చేసినా, మనకి ఏది కోల్పోయి, మన చిన్న విషయంలో కూడా చాలా భయపడతాం. ఎందుకు ఇలా అవుతుంది, నేను దేవునిలో ఉన్నాను కదా, దేవునిలో ఎదుగుతున్నాను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. సో మన దేవుని ప్రశ్నించకుండా ఏది జరిగినా, అది చెడే కానీ మంచి కానీ, మనకు చెడు జరిగినా కూడా అది దేవుని చిత్తం అనుకొని మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రతిదీ ముందుకెళ్ళాలి. ఇంకొకటి మార్కు 2:11. పక్షివాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిగెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను. 12 కూడా. తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు. దేవుని మహిమ పరిచింది. దేవుని మీద విశ్వాసం ఉంచితే మనం చేయలేని పనులు. ఈ లోకంలో డాక్టర్స్ కూడా చాలా మంది అనారోగ్యంతో ఉంటారు. వాళ్ళని ఎవరూ స్వస్థపరచలేరు, ఎంతో బాధపడతారు. లాస్ట్కి చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ అక్కడ విశ్వాసం, ఆయనని నలుగురు వ్యక్తులు, దేవుడు అక్కడ బోధిస్తుంటే నలుగురు వ్యక్తులు ఇంటి పైకప్పు నుంచి ఆయన అక్కడ దించారు. కానీ ఆయనలో విశ్వాసం ఉంది, అందుకే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఆయనలో విశ్వాసం లేకపోయి ఉంటే ఆయన స్వస్థపరచలేడు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సేవకులు ఉన్నారు, మన కోసం ప్రేయర్ చేయమంటే చాలా మంది చేస్తారు. కానీ విశ్వాసం మనలో ఉండాలి. వాళ్ళ ప్రార్థన ఫలించే ముందు విశ్వాసం మనలో ఉండాలి. మనలో బలమైన విశ్వాసం ఉంటే సమస్తం దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఇంకొకటి మార్కు అధ్యాయంలో
5:25. పన్నెండేళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రం మాత్రమే ముట్టినా బాగుపడుతున్ననుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే రక్తస్రావం గల స్త్రీ తను దేవుని అంటే అందరూ దేవుని గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మనకి ఈ లోకంలో దేవుని గురించి చాలా మంది పాస్టర్స్ చెప్తారు, కానీ అది నిజంగా జరిగిద్దా ఆ ఆలోచన ఉంటుంది మనకి. అది మనం నమ్మితే ఆ విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా అది జరిగింది, కానీ మనం ఫస్ట్ నమ్మం. అది ఒకవేళ అవతల వాళ్ళు మనం చెప్తున్నా కూడా అది మనం తీసుకోలేము. ఆ దేవుడు ఎందుకు నాకు ఈ కార్యం చేస్తాడు, నేనేం చేయగలను, దేవుడు నాకు నిజంగా చేస్తాడా, నిజంగా నేను నమ్మాలా అన్న ఆలోచనతో ఉంటాం. కానీ ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది, యాయీరు కుమార్తె చనిపోతే ఆమె దగ్గరికి వెళ్తున్నాడు దేవుడు. రక్తస్రావం గల స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు దేవుడు. ఫస్ట్ ఆ చిన్న బిడ్డ కోసం ఆమెను బ్రతికించడానికి ఆమె దగ్గరికి వెళ్తుంటే ఆయన చెంగుముట్టిన చాలు నేను స్వస్థపడతాను అని నమ్మింది. ఆ నమ్మకంతోనే దేవుని చెంగుముట్టింది. అప్పుడు ఆమె స్వస్థత పొందింది. సో అందుకే మనం ఫస్ట్ విశ్వసించాలి, దేవుని మీద విశ్వాసం ఉంచి ఏ పనైనా చేయాలి. మన లోకపు మాటలు వినకూడదు. ప్రతిదీ దేవుని మీద ఆధారపడాలి. అది మంచైనను చెడైనా మనం ఏది కోల్పోయినా దాని నుంచి మనం దేవుని ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విశ్వసించి ఆయన ప్రార్థిస్తూ మనం కోల్పోయిన దానిలో కూడా దేవుని మనం ఆరాధిద్దామని కోరుకుంటున్నాం. ఇదే నా మాటలు, పరిశుద్ధ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.